ప్రదక్షిణ వల్ల లాభం ఏంటి? ఎన్నిసార్లు చేయాలి? దేవుని దర్శనం కొరకు దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేయడం అనేది సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. ప్రదక్షిణను 2 రకాలుగా చేస్తూ ఉంటారు. ఒకటి ఆత్మ ప్రదక్షిణ, ఇంకొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణ చేయడం. అసలు ప్రదక్షిణ చేయడం వెనుక ఉన్న పరమార్థం చాలా మందికి తెలియదు. సృష్టికి మూలమైన భూమి తన చుట్టూ తాను తిరగడమే కాదు, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూభ్రమణ పరిభ్రమణాల వల్ల దానికి శక్తి లభించిందా, ఉన్న శక్తిని నిలబెట్టుకోవటానికి ప్రదక్షిణలు చేస్తుందో అనే దాన్ని పక్కన పెడితే, భ్రమణం ఆగిపోయిన మరుక్షణం ఏదైనా జరగవచ్చు, సృష్టి నిలిచిపోవచ్చు. సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ ఫలితంగా జీవరాశి మనుగడకు శక్తి లభిస్తోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టే ఆత్మ ప్రదక్షిణ. విగ్రహం చుట్టూ తిరగడంలోనూ ఇదే ఆంతర్యం దాగి ఉంది. ఈ ప్రదక్షిణ వలన మనిషి జ్ఞానానికి అతీతమైన శక్తిని పొందడమే కాకుండా శరీరానికి మనస్సుకు ఎంతో మేలు చేస్తుంది. ఆది శంకరాచార్యుల ప్రకారం నిజమైన ప్రదక్షిణ ధ్యానం లాంటిది. ప్రదక్షిణలు ఎన్ని చేయాలో దాని మీద ఖచ్చితమైన నియమం ఏమీ లేదు. అయితే బేసి సంఖ్యలో 3, 5, 7, 9, 11 ఇలా ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. స్కంద పురాణం ప్రకారం ప్రదక్షిణలు చేస్తూ చేసిన పాపాలు తొలగిపోతాయనుంది. అందువల్ల ఏ గుడికి వెళ్ళినా తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటారు. Please subscribe to Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV.